జీవో నెంబర్ 144. ఇది 21/6/2025. ఆ రోజు ఎలక్షన్ కమిషను ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే కరీంనగర్లో 3,40,000 ఓట్లు ఉన్నాయి. దీనిలో 66 డివిజన్లు కాబట్టి డివిజన్కు 4,800 నుంచి 5,000 వరకు వస్తాయి. దీంట్లో ±10% ఉన్నా పర్వాలేదు, ±10% ఉన్నా మరలేదు. కానీ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకొని మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 1/1/2026 అంటే 5 నెలల తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం జీవో నెంబర్ 144 ప్రకారము ఇచ్చిండ్రు. అందులో ఏమని ఉండాలి, బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసిండ్రు. ఏ డివిజన్ ఎట్లా ఉండాలి, ఏ డివిజన్ ఎక్కడ ఉండాలి అని మొత్తము 66 డివిజన్ల బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు యాజ్ పర్ ద జీవో నెంబర్ 144. అందులో ఎంతమంది ఉండాలి, 5,000 నుంచి 4,500 నుంచి 5,500 వరకు మాత్రం ఉండాలి. 5,000 మంది ఉండాలి. 10% ప్లస్ మైనస్ 10% అంటే 4,500 నుంచి 5,500 వరకు మాత్రమే ఏదైతే బౌండరీ లోపల ఉండాలి. సో వీళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు. ఏ రోజు ఏ డివిజన్లో ఎంతమంది ఉండడం ఫిక్స్ చేసిండ్రు, గవర్నమెంట్కి పంపేసిండ్రు. ఇక్కడ వరకు పని అయిపోయింది. ఎప్పుడు పంపిండ్రు, ఇక్కడ ఇట్లా పంపిండ్రు. ఇక్కడ జీవో వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు బౌండరీ, తర్వాత డ్రాఫ్ట్ అప్పుడు ఎంతమంది ఉన్నారు అని చెప్పి క్లియర్గా పంపడం జరిగింది. ఇది కూడా మీకు పరిస్తాను. నిన్న సాయంత్రం వరకు కూడా మొన్నటి వరకు కూడా అన్ని మోడిఫికేషన్ అడిగినరు, మేము ఇచ్చినాము, సవరణ చేస్తున్నారు, అంతా అయిపోయింది. నిన్న సాయంత్రం వరకు, నిన్న నైట్లో 12 o'clock ఫ్రీ చేస్తారు ఇక ఫైనల్ డెస్టినేషన్. అప్పుడు అందరూ చూసుకున్నారు, ఓకే అన్నారు. 11:45 11:55 వరకు ఇది సేమ్ ఉన్నది. పొద్దున వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. పొద్దున వరకు మొత్తం చేంజ్ అయిపోయినాయి. చేంజ్ చేసి ఏం చేసిండ్రు, ఇక మీకు ఫ్రీజ్ అయిపోయింది కదా, ఇక ఇవే లిస్ట్ అని చెప్పిర్రు. నా జీవితంలో, నా 25 సంవత్సరాల జీవితంలో ఇలాంటి సంఘటన ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ జరగదు.